ఒకానొక గ్రామంలో ఒక చాకలివాడు అతని గాడిద ఉండేవాడు. పగటిపూట ఆ గాడిద చాకలివాడి సంచులను మోసేది. రాత్రిపూట చాకలివాడు దానిని గడ్డి తినడానికి పొలంలో వదిలేవాడు. కాని ఆ గాడిద దొంగచాటుగా దగ్గర్లోని పొలాల్లోకి చొరబడి తాజా కూరగాయలను తినేసేది. ఒకరోజు అలా తిరుగుతూ ఉండగా దానికొక నక్క తారసపడింది. అవి ఇద్దరూ స్నేహితులయ్యారు. రాత్రిపూట కలవడానికి గాడిద నక్కను ఆహ్వానించింది. ఇలా ప్రతి రాత్రి కలుసుకోవడం మొదలైంది. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు నక్క అంది, మామయ్య, దగ్గర్లోనే పండిన దోసకాయల పొలం ఉంది. మనకు విందులాంటిది. ఈ రాత్రి అక్కడికి వెళ్దాం. అలా ఇద్దరూ దోసకాయల విందుకు వెళ్లారు. గాడిద కడుపు నిండా తిని ఆనందంగా అంది, మేనల్లుడా, ఈ నిండు చంద్రుణ్ణి చూడు, ఎంత అందంగా ఉందంటే నాకు పాట పాడాలనిపిస్తోంది. నక్క హెచ్చరించింది, మామయ్య, మనం దొంగతనం చేస్తున్నాం. నువ్వు పాట పాడితే రైతులు మేల్కొంటారు, మనకు ప్రమాదం వస్తుంది. కాని గాడిద పట్టించుకోలేదు. నీకు సంగీతం అంటే ఏంటో తెలీదు, నేను నీకు చూపిస్తాను అని అంది. నక్క తెలివిగా స్పందించింది, మామయ్య, నువ్వు పాడాలనుకుంటే నేను బయటకు వెళ్లే వరకు ఆగు, రైతులను గమనిస్తాను అని చెప్పి నక్క బయటకు పరుగెత్తి దాక్కుంది. గాడిద చంద్రుడివైపు ముఖం ఎత్తి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రైతులు మేల్కొని వెన్నెలలో గాడిదను చూసి కర్రలతో రాళ్లతో తరిమి చితకబాదారు. గాడిద కుంటుతూ బయటకు వస్తుండగా నక్క నవ్వుతూ అంది, మామయ్య, నీ పాట చాలా బాగుంది. రైతులు నీకు మంచి బహుమతి ఇచ్చారు. నీతి ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం, సందర్భాలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.